ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ప్రమాదంలో గాయపడి ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆమె పరామర్శించారు. సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం దురదృష్టకరమన్నారు. పరిశ్రమలలో సేఫ్టీపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలి అని కవిత డిమాండ్ చేశారు. ఇండస్ట్రియల్ ఏరియాలో మొబైల్ బ్యాక్ జరిగినటువంటి ప్రమాదం నిజంగా చాలా దిగ్భ్రాంతికరం. దాదాపు 40 మంది పైచిలకు ఈ యొక్క యాక్సిడెంట్ లో మరి స్వీకరిస్తా ఉన్నారు. అనేక మంది గాయపడి ఉన్నారు. మరి వాళ్ళు ఇక్కడ మేము యువ హాస్పిటల్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ దాదాపుగా 9 మంది అడ్మిట్ అయి ఉంటే అందులో 5 మంది కూడా సూపర్ క్రిటికల్ కండిషన్లో ఉండడం అన్నది చాలా బాధాకరమైనటువంటి అంశం. మరి ఇటువంటి ప్రమాదం జరిగింది అని అంటే దానికి కారణం ఏంటి అనేటటువంటిది ఖచ్చితంగా కంపెనీ వాళ్ళు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ జవాబుదారీగా ఉండాల్సిన రిపీటెడ్గా ఫ్యాక్టరీ సేఫ్టీ కోసము వారు ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అని చెప్పడం కోసం ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలో పోలేదు అనేటటువంటి అంశాలన్నీ కూడా ఇప్పటికి బయటకు వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అట్లా కాకుండా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు నియంత్రణ రెగ్యులేషన్ అన్నది చేసే విధంగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లానే ఎవరైతే చనిపోయినటువంటి వారి కుటుంబాలు ఉన్నారో వారందరికీ కూడా ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. కంపెనీ వాళ్ళు ఏమి ఇస్తారో ఇస్తారు, కానీ ప్రభుత్వం తరఫున ఇది మామూలు యాక్సిడెంట్ కాదు కాబట్టి పెద్ద మొత్తంలో వాళ్ళు ఎక్స్‌గ్రేషియా చెల్లించవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా చనిపోయిన వాళ్ళనే కాకుండా ఎవరైతే గాయపడి ఉంటారో ఆ గాయపడ్డ వారికి లాంగ్ టర్మ్ ఇల్నెస్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా పొగను మరి ఇన్హేల్ చేసుకొని స్మోక్ ఇన్హలేషన్తో ఇబ్బంది పడుతున్నటువంటి కండిషన్స్ ఉంటాయి. కాబట్టి ఇటువంటి కండిషన్స్ లైఫ్ టైం ఉంటాయి. వాటి కోసం సపరేట్గా ఆ కంపెనీని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ ఇన్సూరెన్స్లో వాళ్ళు కవర్ అయ్యేటట్టు లైఫ్ టైం ఖచ్చితంగా మీరు ప్రావిజన్ పెట్టాలని కంపెనీని డిమాండ్ చేస్తున్నాను. అట్లానే ప్రభుత్వం కూడా మరి కేర్ తీసుకుంటున్నటువంటి హాస్పిటల్స్ అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ట్రీట్మెంట్ ఆగకుండా ఒక గ్రీన్ ఛానల్ ద్వారా డబ్బులు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. 2-3 హాస్పిటల్స్లో కూడా మరందరూ కూడా ఉన్నారు కాబట్టి అన్ని హాస్పిటల్స్ కూడా మరి మంచి కేర్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చేయాలని చెప్పి నేను కోరుతూ మళ్ళొక్కసారి సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్, రెగ్యులేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రభుత్వం యొక్క అలసత్వం కనిపిస్తూ ఉంది కాబట్టి ఇక ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇండస్ట్రియల్ ఏరియాలో మొబైల్ బ్యాక్ జరిగినటువంటి ప్రమాదం నిజంగా చాలా దిగ్భ్రాంతికరం. దాదాపు 40 మంది పైచిలకు ఈ యొక్క యాక్సిడెంట్ లో మరి స్వీకరిస్తా ఉన్నారు. అనేక మంది గాయపడి ఉన్నారు. మరి వాళ్ళు ఇక్కడ మేము యువ హాస్పిటల్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ దాదాపుగా 9 మంది అడ్మిట్ అయి ఉంటే అందులో 5 మంది కూడా సూపర్ క్రిటికల్ కండిషన్లో ఉండడం అన్నది చాలా బాధాకరమైన